విశాఖ అతి చిన్న గ్రామంలో ఉండేటప్పుడుగా 32 మంది ప్రాణత్యాగాలతో ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చి ఆసియా ఖండంలో అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా ఈ రోజు ఏర్పడిందంటే ఘనత విశాఖ స్టీల్ ప్లాంట్. వీళ్ళు కూటమి నాయకులు అధికారంలో లేనప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగకుండా తీసుకునే చర్యలు మావి అని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి పెద్దలందరూ ప్రలోభాలు పలికి ఈ రోజు రాష్ట్ర ప్రజలు అత్యంత ఓట్ల మెజార్టీ గెలిచి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలను నెట్టనేలో ముంచడమే కాక తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవాన్ని వీరి యొక్క సొంత లాభం కోసం బీజేపీ పెద్దల తాకట్టు పెట్టిన వైన మనం చూస్తా ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వచ్చిన పర్యటనలో స్పష్టం చేయాలి. రేపు అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలి. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఎంపీలతో ఒత్తిడి తేవాలి. లేకపోతే భవిష్యత్తులో యువతని సమీకరించి సమస్యల ఉద్యమాలకి శ్రీకారం చుట్టామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని మేము ప్రజా సంఘాలు హెచ్చరించడం జరుగుతా ఉంది. ఏఎస్ విశాఖ జిల్లా కార్యదర్శి ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర కూటమి ముఖ్యమంత్రులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా స్పష్టమైన హామీ ప్రజలు ఇచ్చే సందర్భం ఎక్కడా లేదని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అనేది చెప్తా ఉంది. దాని మూలంగానే ఆ ప్రైవేట్ పర్సన్కి వ్యతిరేకంగా ఖండిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పేసి ఆర్కే బీచ్ వస్తున్నటువంటి బీచ్ లో జలదీక్ష ఈరోజు ఈ ఎన్ఎఫ్ఏడబ్ల్యూ ఏఎస్ ఏఎంఎఫ్ ఆధ్వర్యంలో పెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తా ఉందని చెప్పి చెప్తా ఉంది. ఇక రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు అటువంటిది ఏమీ లేదు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. అయితే మీ మాటలు అమ్మాలాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రవేశపెట్టినటువంటి మాటలు అమ్మాలని చెప్పేసి ఈరోజు ఏఎస్ఎఫ్ చూసి అడదలుచుకున్నాం. ఈరోజు ఖచ్చితంగా ప్రైవేట్ పరం అవుతుందని చెప్పేసి మేము చెప్తున్నాం. ఎందుకంటే అందులో భాగంగానే మనం 34 ఫర్నిచర్స్ అని సంబంధించి ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. ఈరోజు 5,000 సంబంధించి కార్మికుల్ని అక్కడ తొలగించడం జరిగింది. ఇక ఒడిశా, బీహార్ సంబంధించి కార్మికుల్ని నాలుగులో తీసుకొచ్చి ఈ రోజు ప్లాన్ నడిపించే పరిస్థితి కనపడుతుంది. ఎటువంటి నైపుణ్యం కూడా లేదు. అంటే ఇది చూస్తే పూర్తిగా విశాఖపట్నం లాభాలు పూర్తిగా అడగదొక్కి ప్రైవేట్ పరం చేయాలని ఆలోచనతో ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఈరోజు ఒకటి తెలియజేస్తా ఉన్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని చెప్పేసి ఈరోజు ప్రైవేట్ దారదత్తం చేస్తా ఉన్నారు. అదే ప్రైవేట్ వ్యక్తులు నష్టాల్లో ఉంటే ఏం చేస్తారు? వాళ్ళకి రాయితీలు ఇచ్చి వాళ్ళు కాపాడతారు. అంటే వాళ్ళకి రాయితీలు ఇచ్చే బదులు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గదులు కేటాయించి దాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించవచ్చు కదని చెప్పేసి ఈ రోజు విద్యార్థి యోజన సంఘాలుగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు అనేక మార్లు విశాఖపట్నం వచ్చారు. గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు బహిరంగ పెట్టి అనేక ప్రసంగాలు వదలగొట్టారు. ఈ రోజు కనీసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రేపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. దానికి సంబంధించి ఒక మాట అడిగే పరిస్థితి కూడా లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు నవాట్లో మీటింగ్ పెట్టారు. రేపు 11వ తారీఖుని నిర్మలా సీతారామన్ గారు, విద్యాశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు మరీ పర్యటన చేస్తా ఉంటారు. ఐటీ కంపెనీలు తీసుకొస్తాము, రకరకాల ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థను కాపాడకుండా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను కొనసాగించకుండా ఎప్పుడో మెట్ల కంపెనీ తీసుకొస్తాము, అదే ఐటీ కంపెనీలు తీసుకొస్తాము, నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఓటరు మాటలు అనేవి విరమించుకోవాలని చెప్పేసి ఈరోజు సూటిగా అడిగేస్తాము. ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంతగా కేటాయించాలి. ఎందుకంటే అది 32 మంది ప్రాణత్యాగం చేసి అర్పించి వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ ఆస్తి తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి బీజేపీ కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర తాకట్టు పెట్టి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రజానికి అందరూ కూడా మోసం చేస్తా ఉన్నారని చెప్పేసి సూటిగా అడగాల్సింది. ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం కొనసాగించాలి. లేని పక్షంలో భారీ ఎత్తున ఈ కార్మికులు, ప్రజలకు, విద్యార్థి యువతను అందరినీ కూడా సమీకరించి భారీ ఎత్తున శ్రీకారం చూడతామని చెప్పేసి ఈ రోజు కోట ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.